12 సీట్లు ఇస్తే హైదరాబాద్ ను యూటీ కానీయం, సిటీని గుప్పెట్లో పెట్టుకోవాలని మోడీ కుట్ర చేస్తుండు కేటీఆర్. బీజేపీ మళ్ళీ గెలిస్తే సింగరేణిని అమ్మేస్తాడు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని కుల్లా చెప్తున్నాడు. దోస్తులకు 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు, అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మేడే వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తానికైతే రాజీనామాల సెంటిమెంట్ ఒకటి, ఓట్ల సెంటిమెంట్ ఒకటి, మత సెంటిమెంట్ ఒకటి ఈ ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు పాటిస్తున్నారు. ఇక 12 సీట్లు ఇస్తే హైదరాబాద్ ను యూటీ కానివ్వము అనే ఒక అంశాన్ని, అదే కేంద్ర పాలిత ప్రాంతం కానివ్వను అనే ఒక అంశాన్ని కూడా కేటీఆర్ ఈ తెలంగాణ ప్రజల ముందు పెట్టిండు. సింగరేణి మనం ముమ్మారికి చెప్తున్నాం, తెలంగాణకు 2 అద్భుతమైనవి. ఒకటి హైదరాబాద్, అది మనకు వాణిజ్య కేంద్రం, వ్యాపార కేంద్రం హైదరాబాద్. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఒక్కని మీద కూడా మనం దెబ్బేయం. వాడు గప్షుపులు అమ్ముకోవడానికి వచ్చినా వాడిని కొట్టాం మనం, కారాబోంది అమ్ముకోవడానికి వచ్చినా మనం కొట్టాం వాడిని. అదే విధంగా బిర్యానీ సెంటర్లు పెట్టుకొని ఇతర రాష్ట్రాలు బతికినా కొట్టాం, వ్యాపారాలకు వచ్చినా కొట్టాం. అందరి ప్రేమపూర్వకంగా మన కడుపులో పెట్టుకున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తాను, మెల్లమెల్లగా మనకు ఉరితాళ్ళై, ఇగో ఇది కేంద్ర పాలిత ప్రాంతం, హైదరాబాద్ లో తెలంగాణలో ఎక్కువ లేరు, దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయరి అని మెల్లగా బీజేపీకి సంబంధించిన ఇక్కడ ఉంటారు కదా, బీజేపీకి సంబంధించిన కొన్ని విషవృక్షాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఆ విషవృక్షాలు బీజేపీకి నూరిపోతున్నాయి. ఇంకోటి సింగరేణి మన సంపద, బొగ్గు గనులు మన సంపద, ఈ సంపద హైదరాబాద్ సంపద. ఈ రెండింటిని తీసుకుపోయిందంటే మన చేతిలో బిచ్చ పట్టుకొని అక్క తినవలసిందే మన రాష్ట్రం. కాబట్టి హైదరాబాద్ ను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి, సింగరేణిని కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేది మరొకసారి మన ప్రజల ముందు ఒక అంశంగా పెడుతున్నాం. దీనికోసం కార్యాచరణలు చేయాలి, మళ్ళా పార్టీలకు అతీతంగా కొట్లాడాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దొంగలు ఎమ్మెల్యే పదవికి ఆశపడి తెలంగాణ ఉద్యమంలో ఎవరు లేడు. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఆందోళన మైకంలో ఉండి ఉద్యమంలో లేరు. కానీ ఆ రోజు కేసీఆర్ ఒక స్ఫూర్తిని రగిలిస్తే ప్రజలు ఎవరికి వారు ఇళ్లకు తాళాలేసి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసిన సందర్భం. అట్లా కావద్దంటే మరొక్కసారి అట్లా మనము మళ్ళా మన పిల్లల ప్రాణాలు కోల్పోవద్దన్నా, మళ్ళా మనం జాబులు విడిచిపెట్టుకోవాలని నిరాహార దీక్షలు ఈ లొల్లీలు పెట్టుకోవద్దన్నా, యూటీ కానివ్వద్దంటే, కేంద్ర పాలిత ప్రాంతంలోకి హైదరాబాద్ పోవద్దంటే ఖచ్చితంగా లోకల్ నాయకత్వాన్ని మనం స్థిరంగా ఏర్పరచుకోవాలి. ఇది ఖచ్చితంగా మీ దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి నీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చిన్న ముచ్చట కాదు, దయచేసి మోసపోవద్దు.